వెల్కమ్ టు TR9 టీవీ బులెటిన్. నేను మల్లీశ్వరి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం. నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాయచోటిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం. రాయచోటి పట్టణంలో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. శ్రమదానం నిర్వహించిన NCC గ్రూప్ విద్యార్థులు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్. గజ్వేల్లోని క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు. రేవంత్ రెడ్డి 12 కోట్లు దోచుకున్నారని కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణ. భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశం. కోదాడలో గద్దరన్న యాదిలో సంస్మరణ సభ. టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం చిత్తూరు రోడ్డు మార్గంలోనున్న ఇండస్ట్రియల్ ఏరియాలో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ రాయచోటి అధ్యక్షులు హబీబుల్లా ఖాన్, ఉపాధ్యక్షులు ఆనంద్ నాయుడు ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు దయానేని ధర్మ, రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీలు హాజరయ్యారు. అదేవిధంగా SMB స్పేర్ పార్ట్స్ యజమాని మస్తాన్, వాహనాల పంచర్ షాప్ యజమాని మీసాల బాబ్జీ, బ్యాటరీ షాప్ యజమాని షరీఫ్లు కూడా హాజరయ్యారు. వీరికి అసోసియేషన్ సభ్యులు శాలువాతో సన్మానించి పూలమాలలతో సత్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో అందరూ కలిసి టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయం అన్నారు. మెకానిక్ వృత్తి కూడా ప్రొఫెషనల్ వృత్తి అని అన్నారు. చాలా మంది చిన్నచూపు చూస్తున్నారన్నారు. కానీ ఒక బండి మరమ్మతులు వచ్చినప్పుడే మెకానిక్ ఉన్నతమైన తెలివితేటలతో మళ్లీ ఆ బండిని రహదారులపై వెళ్లగలిగేలా చేసే కష్టపడే వ్యక్తులే అని గర్వంగా చెప్పుకొచ్చారు. అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నప్పుడే మన హక్కులను సాధించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సౌకత్, జాయింట్ సెక్రటరీలు మహమ్మద్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు చేస్తున్నారు. మన సలహాదారుడు బాధ్యాన్న గారికి సన్మానం చేయడం జరుగుతుంది. కింగ్ ఆఫ్ ద టైగర్ మన రాయచోటి మా మీసాలు గ్రేట్ మిసాలుగా నువ్వు ఇలాగే ఒప్పుకుంటారు. ఆచార్య మేసి గారిని ఇక్కడ అట్లాగే బాజీ కూడా నర్సరాపేట స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అన్న బాజీ గారికి కూడా అట్లాగే చిలుకూరుపేట సెక్రటరీ గారు, జనరల్ సెక్రటరీ ఆలీ గారిని స్టేజ్ మీద రావాలని. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు రాయచోటిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాయచోటి నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ అరమాడ శివగంగారెడ్డి ఆధ్వర్యంలో భాజపా నాయకులు, కార్యకర్తలతో కలిసి బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. శాసనసభ వ్యవహారాల సమన్వయకర్త, స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీరభద్రస్వామి టెంపుల్ సమీపంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు భారతదేశమంతా కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నాంది పలికినాడు. ఈరోజు భారతదేశం అంతటా అక్టోబర్ 1వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, ఆ తర్వాత కాలేజీ విద్యార్థులతో కలిసి రాయచోటి, అన్నమయ్య జిల్లా రాయచోటి
గర్ల్స్ హై స్కూల్లో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాయచోటి పట్టణంలో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం అన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా 45 రోజుల పాటు ప్రతి గడపకు వెళ్లి ప్రజల ఆరోగ్య స్థితి ఆరా తీసి అవసరమైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది అన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అన్నారు. ప్రజలకు ఆరోగ్య సురక్ష ద్వారా వైద్య సేవలు అందించేందుకు ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక వైద్య సిబ్బంది ఏర్పాటు చేశారు. అవసరమైన శస్త్రచికిత్సలు కూడా ఈ కార్యక్రమం ద్వారా చేయడం జరుగుతుంది అన్నారు. పవన్ కళ్యాణ్, లోకేష్ బాబులు గత ప్రభుత్వంలో ప్రజలకు ఏమి చేశారో చెప్పకుండా గత 6 నెలలుగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలతో అధికారంలోకి వస్తామని భ్రమలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏమి మేలు చేశారని, నేడు సానుభూతిని ఆశిస్తున్నారో వారికే తెలియాలని పేర్కొన్నారు. దేశ ప్రధాని పిలుపునిచ్చిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ఎయిర్ వింగ్ కు చెందిన ఎన్సీసీ గ్రూప్ విద్యార్థులు చెత్త చెదారం తొలగించి శ్రమదానం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే దేశంలోని అందరూ ఆరోగ్యంగా ఉంటారని, భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఎయిర్ వింగ్ ఎన్సీసీ అధికారి ఎస్కే షా అన్నారు. దేశ ప్రధాని పిలుపునిచ్చిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ ఎయిర్ వింగ్ కు చెందిన ఎన్సీసీ గ్రూప్ విద్యార్థులు ఓయూ ల్యాండ్స్కేప్ గార్డెన్లోని నీటి కుంటలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చెత్త చెదారం, పిచ్చి మొక్కలను తొలగించి శ్రమదానం నిర్వహించారు. దాంతోపాటు ఓయూలోని పలు ప్రాంతాల్లో ఎన్సీసీ విద్యార్థులు శ్రమదాన కార్యక్రమం నిర్వహించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ వింగ్ ఎన్సీసీ అధికారి ఎస్కే షా మాట్లాడుతూ గాంధీజీ చెప్పినట్లు అందరూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ పవన్ ప్రతాప్ సింగ్, సిబ్బంది పీపీ సింగ్, ఉమేష్, హరిదేవ్ నాథ్ తదితరులు పాల్గొన్నారు. నేను క్యాడెట్ అండర్ ఆఫీసర్ మోనికా కరుణం 2TR స్క్వాడ్రన్ ఎన్సీసీ నుండి. సో రేపు వచ్చేసి గాంధీ జయంతి. సో అందరూ నార్మల్గా స్వచ్ఛ భారత్ జరుపుకుంటారు కదా రేపు. సో టుడే మేము ఏం చేసామంటే స్వచ్ఛ అభియాన్, ఎస్ వీ హ్యావ్ పార్టిసిపేటెడ్. ఇక్కడ నియర్ బై ల్యాండ్స్కేప్లో లేకుండే. సో ఇట్ వాస్ నాట్ దాట్ వియర్డ్. సో మేము ఇంకా అనుకున్నాం లైక్ అంత వియర్డ్ ఉంటే వీ నీడ్ టు క్లీన్ ఇట్ అప్. సో వీ స్టార్టెడ్ క్లీనింగ్ ఇట్. అండ్ యాక్చువల్లీ ముట్టుకుంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా అబ్బా ఏంటిదంతా అని. బట్ వెన్ వీ వర్ క్లీనింగ్, అది క్లీన్ అవుతుంటే వీ సాటిస్ఫైడ్ ఇన్ అ గ్రేట్ వే. చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది. లైక్ యాక్చువల్లీ ఇదేదో సపరేట్గా ప్రోగ్రామ్ పెట్టుకొని క్లీన్ చేయడం కాదు, ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. సో దట్ మేము క్లీన్ చేస్తే మమ్మల్ని చూసి చాలామంది ఇలానే ఒకేలా నీట్గా ఉంచుకోవాలి పరిసరాలు అని ఫీల్ అవుతారని ఇన్స్పిరేషన్ కోసం మేము ఇదంతా చేస్తున్నాము. ఇది ఎన్సీసీ అనేది మాకు ఒక ప్లాట్ఫామ్, ఇదంతా ఇన్స్పైర్ చేయడానికి అండ్ చూపించడానికి. సో ఒక్కసారి ఇది క్లీన్ అయిపోయాక వచ్చే మోటివేషన్ మామూలుగా ఉండదు. లైక్ ఎవ్రీబడి గోన ఫేస్ లైక్ అరే ఇట్లాంటివి అందరం చేస్తే బాగుంటుంది, నీట్గా బాగుంటుంది అని. లైక్ మేము ఇదంతా చేస్తుంది అదేదో ప్రోగ్రామ్గా పెట్టుకొని, నాట్ టు గెటింగ్ అవుట్ ఆఫ్ షో పుట్ అప్, బట్ అందరికీ తెలియాలి. ఎవ్రీబడి నీడ్ టు బేస్, బికాస్ ఈ భారత్ మనది, ఈ ల్యాండ్ మనది, మనమే క్లీన్ చేసుకొని మనమే నీట్గా ఉంచుకోవాలి. దట్స్ ఓన్లీ ప్లాట్ఫామ్ దట్ వీఆర్ పొసెసింగ్ అవుట్. Air Squadron take NCC, feeling very proud that as per our PMO direction, PM Narendra Modi Sahab, to carry out 1 घंटा 1 तारीख स्वच्छता ही सेवा. So we have taken initiative, our unit 2T Tech Air NCC Secunderabad group, on behalf of
my CO sir, Group Captain K. Venugopal sir, myself, my staff, ANO Suman Sab, MVSR, College ANO, Vamsi sir, and our cadets. We have taken initiative and we have cleaned the lake that is located in landscape garden, and cadets have been motivated. They have given their full support, and we as a unit of NCC, we have shown our 100% support, attendance to carry out this Swachhata Hi Seva, and I behalf of my unit and CO appeal to the general public that let's carry out this Swachhata Hi Seva 100 hours per year, 2 hours per week, daily in our locality, area, institution, college, office, so that we keep our country clean and safe. Thank you. Jai Hind. ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి రాబోయే ఎన్నికల దృష్ట్యా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, కార్పొరేటర్ జర్రిపోతుల ప్రభుదాస్, డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఈ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకుల మరియు కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి పాటుపడతానని తెలియజేశారు. ఉప్పల్ నియోజకవర్గంకు సంబంధించి జనాభా ప్రాతిపదికన అవసరమైన 100 పడకల ఆసుపత్రిని, మరో జూనియర్ డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేసే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లో ఉన్నానని, అదే విధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని పార్టీ శ్రేణులు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, బీఆర్ఎస్ నాయకుడు జంపాల్ రెడ్డి, వంజరి ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంస్థల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై సీబీఐ చేత విచారణ చేపట్టడం సమంజసం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ దిడ్డి సుధాకర్ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేజ్రీవాల్ పై కేంద్ర ప్రభుత్వం పదే కేసులు పెట్టడం పరిపాటిగా మారిందని ఎద్దేవా చేశారు. నాడు నరేంద్ర మోడీ రాజకీయాల్లోకి వస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. నేడు ఆమ్ ఆద్మీ పార్టీ 2 రాష్ట్రాల్లో విజయాన్ని సాధించిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావడాన్ని ప్రధాని ఓర్చుకోలేక కేసులు బనాయిస్తున్నారని అన్నారు. అవినీతిని అంతం చేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఉద్భవించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను నా పేరు డాక్టర్ దిడ్డి సుధాకర్, ఇన్ఛార్జ్ తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ. అలాగే బుర్రా రాములు గౌడ్,
రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, అలాగే మహమ్మద్ మాజిద్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు, అలాగే హసన్ పరీక్షణ్ రాజ్, ప్రవీణ్ యాదవ్, అలాగే దివ్యాంగ్ కమిటీ అధ్యక్షులు దర్శనం రమేష్ మీద సిబిఐ దర్యాప్తు, ఆయన పీడబ్ల్యూడి వాళ్ళు కట్టిన ఇంటి మీద దాని మీద విచారణ జరిపించడానికని చెప్పి సిబిఐ కసరత్తు చేస్తుందని, విచారణ జరుపుతుందని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద హెడ్డింగులతో వస్తున్నాయి. దాని మీద చెప్పడానికి, దాని మీద వివరణ ఇవ్వడానికో, అది ఏంటి అన్నది మీ ముందు ఉంచడానికి మేము మీ ముందుకు వచ్చాం. ఇది ఈరోజు కొత్త ఏమీ కాదు. కేజ్రీవాల్ మీద ఇటువంటి అభియోగాలు రావడం, ఈడీఓ, సిబిఐయో లేదా ఐటీలో ఇటువంటి కేసులు వేయడం కొత్త ఏమీ కాదు. వేస్తున్న కేసుల్లో ఇది 34వ కేసు. చాలా కేసులు వేశారు. నేను ఒకటి మీ అందరికి గుర్తు చేయాలి, మీ తరఫున ప్రజలందరికీ కూడా చెప్పదలుచుకున్నది ఏంటంటే, కేజ్రీవాల్ ఆనాడు అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే డిస్టర్బెన్స్ వస్తుంది. కేజ్రీవాల్ ఆనాడు అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తుంటే ఆనాడు దేశ రాజకీయ నాయకులు, మోడీ కానీ మిగతా నాయకులందరూ కూడా మీరు రాజకీయాల్లోకి రండి, రాజకీయాల్లోకి వచ్చి మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది మీకు అన్నారు. ఆయన అదే మాటతోటి కేజ్రీవాల్ గారు రాజకీయ పార్టీని పెట్టి 10 సంవత్సరాల క్రితం పెట్టిన పార్టీ ఈనాడు దేశంలో ఒక పెద్ద పార్టీగా ఎదిగి నేషనల్ పార్టీగా రిజిస్టర్ అయి 2 రాష్ట్రాల్లో అధికారం సాధించి మరికొన్ని రాష్ట్రాల్లో ఈరోజు చాలా చోట్ల రకరకాల పదవుల్లో ఎమ్మెల్యేలు గాను, కార్పొరేషన్ చైర్మన్లు గాను, ఇంకా రకరకాల మండల స్థాయిలోనూ కార్పొరేషన్ శాఖలోనూ గెలవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ వేళ్ళనుకున్నది. పుట్టిందే అవినీతి వ్యతిరేకంగా, అవినీతి రూపుమాపడానికే ఈ రాజకీయాల్లోకి ఎంటర్ కావడం జరిగింది. ఎందుకంటే అవినీతి నిర్మూలించాలంటే బయట నుండి చెప్పడం కాదు, దాని రాజకీయాల్లో దిగి మొత్తం ప్రక్షాళన చేయడానికి చేతిలో చీపిరి కట్టబట్టుకుని రాజకీయాల్లోకి రావడం జరిగింది. అటువంటి కేజ్రీవాల్ మీద ఈరోజు రకరకాల నిందారోపణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారు ఈరోజు దేశంలో ఆల్టర్నేట్గా ఉన్నది ఒక ప్రధానమంత్రి పదవికి ఒక అర్హుడైన వ్యక్తి. రేపొద్దున తనకి ఎక్కడ తన పదవికి ముప్పు వస్తుందో అని చెప్పి రకరకాల పద్ధతుల్లో కేజ్రీవాల్ మీద దాడులు చేయడం చూశాం. గజ్వేల్లోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు గజ్వేల్లోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి తన్నీరు హరీష్ రావు పర్యటన ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ పలు అభివృద్ధి కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవ కార్యక్రమాలు మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా జరుగుతాయని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. గజ్వేల్ పట్టణం, గజ్వేల్ రూరల్ మండలం మరియు కొండపాక మండలాలలో మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉంటాయని వంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. దాదాపు 500 కోట్ల 30,73,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ నెల 3వ తేదీన 8 గంటలకు ములుగు మండలంలోని బండమైలారం గ్రామంలో 4,26,00,000 రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు. ములుగు మండలంలోని బొల్లారం గ్రామంలో 4,26,00,000 రూపాయలతో 33/11 kV సబ్స్టేషన్ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా ప్రారంభిస్తారన్నారు. ములుగు మండలంలోని బహిలింపురం గ్రామంలో 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం ఉంటుందన్నారు. ములుగు మండలంలోని చిన్న తిమ్మాపురం గ్రామంలో 50 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎంసీ రాజమౌళి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గజ్వేల్ జెడ్పీటీసీ పంగా మల్లేశం, గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర 6 కోట్లు, గాలి అనిల్ కుమార్ దగ్గర రేవంత్ రెడ్డి 12 కోట్ల రూపాయలు తీసుకున్నాడని కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలకు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేత మనోహర్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీలో కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకుంటున్నాడని, కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర 6 కోట్లు, గాలి అనిల్ కుమార్ దగ్గర రేవంత్ రెడ్డి 12 కోట్ల రూపాయలు తీసుకున్నాడని ఆరోపించారు. నేను చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించాలంటే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు కొత్త మనోహర్ రెడ్డి. నేను సీఎం అవుతా, నీకు రెవెన్యూ మంత్రి ఇస్తా అని గాలి అనిల్ కుమార్ దగ్గర 12 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. రేవంత్ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ చిట్టా అంతా ఈడీకి, సిబిఐకి ఇచ్చి కంప్లైంట్ చేస్తా అన్నారు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకే సర్వేలో చూపిస్తూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. ఇవాళ కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇలా పార్టీలోకి వస్తున్నారు, టికెట్ కన్ఫర్మ్ చేస్తారంటున్నారు. ఏ విధంగా కన్ఫర్మ్ చేస్తారండి? మీ కాంగ్రెస్ విధి విధానాలు చెప్పండి. 50,000 రూపాయలు అప్లికేషన్ చేసుకోమన్నారు. మరి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు 50,000 రూపాయలు కట్టి అప్లికేషన్ చేసుకున్నారని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. 6 కోట్ల రూపాయలు ఖాళీ ఒక దారి అంటే ఆయన పోనీకి ఒక మార్గం సుగమం చేశారంట రేవంత్ రెడ్డి గారు. ఆ మార్గం సుగమం చేసినందుకు 6 కోట్ల రూపాయలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి వెళ్లి ముడుపులు ముడుతున్నటువంటి సందర్భం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఈ విధంగా పటాన్చెరులో కూడా అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తి మరి 12 కోట్ల రూపాయలు ఇప్పటివరకే సమర్పించుకున్నాడంట. ఆయన చెప్పే విధానం ఏంటంటే రేపు మనకు ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డిని, తర్వాత నీకు రెవెన్యూ మంత్రి ఇస్తా, నువ్వేమి భయపడకని చెప్పేసి అనిల్ కుమార్ దగ్గరికి వెళ్లి 12 కోట్ల రూపాయలు తీసుకున్నది వాస్తవం అవునా కాదా తెలియాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిట్టారెంట్లు త్వరలో బయట పెడతా. ఇవన్నిటిపైన కూడా నేను త్వరలో ఢిల్లీకి వెళ్లి ఈడీకి, సిబిఐకి ఇవన్నీ కూడా నేను అందజేసి వీటిపై తగిన విచారణ చేసి నిజ నిర్ధారణ కమిటీ చేసి ఇవి తేల్చాలని చెప్పేసి నేను ప్రధానమైన డిమాండ్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి పైన. గతంలో కూడా నువ్వేమో సుఖమైన మనిషి కాదు. గతంలో కూడా ఓటుకు నోటు 50 లక్షల రూపాయలు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తివి. నీకు ఇవేం కొత్త ఏం కాదు. నువ్వు డబ్బులు తీసుకొని ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వారి పేర్ల సర్వే చూపించుకుంటూ నిజమైన కార్యకర్తలని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలని, నిజమైన కార్యకర్తలు పనిచేసే కార్యకర్తలు అందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని సస్పెండ్ చేసి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని వేడుకుంటా ఉన్నాను. కాగజ్ నగర్ మండలం నామానగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో కోనేరు కోనప్ప మాట్లాడారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని బంజరి గ్రామం నుంచి బైక్ ర్యాలీ పట్టణంలోని చింతగూడ, కోయవాగు, అందవల్లే, ఈజ్గాం, నామానగర్ వరకు సాగింది. గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నామానగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశంలో సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మీ అందరి ప్రేమతోనే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని ఆశీర్వదించి మరొకసారి గెలిపించాలని కోరారు. నిబద్ధత, అభివృద్ధి, సేవా కార్యక్రమాలు చూసే నన్ను ఆశీర్వదించండి. ఓటరును మోసం చేసే నాయకుడు మీకు వద్దు. ప్రజలకు సేవ చేసే నాయకుడే మీ వెంట ఉంటారని, నిరంతరం ప్రజాసేవలోనే ఉంటామని, ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కోఆప్షన్ సభ్యులు సిద్దిక్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, ఎంపీపీ శంకర్, మండల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోనప్ప అంటే అటు మీరు మంచాలకు పోయినా కానీ, ఇటు మీ చుట్టాల ఊర్లలో పోయినా కానీ, అటు పెద్దపల్లికి పోయినా కానీ మేము కోనప్ప మా ఊరు మాది సిర్పూర్ తాలూకా అంటే రాబిడా కూర్చొని కుర్చీ చేసే తట్టు నేను చేసినా కానీ ఎక్కడ ఒకటి చెడ్డపేరు చేయించాలి. ఇవాళ మీ అందరి అభిమానం చూసి, మీ అందరి ప్రేమ చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళీ నాకు టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదం తీసుకుని పంపించారు. మరి మీరు అందరూ ఆశీర్వదించాల్సిందిగా మరొకసారి కోరుతా ఉన్నా. 2 చేతులు జోడించి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి. ఓపిక ఉన్నంత వరకు మీకు సేవ చేసి మా శ్వాస వదిలిపెడతా అని చెప్పి మీకు మరొకసారి మనం చేస్తాం. ఏ చిన్న స్థాయి నుంచి ఇక్కడ వచ్చానో మీ అందరికీ తెలుసు. నా స్థాయి ఏంటి, నా జీవిత గమనం ఏంటి, నేను ఎట్లా బతికినాను. గన్నారం కాడ అరాలు చెక్కి ఆరేగూడెం కాడ సహవాసం చేసి మరి ఆరేగూడెం కాడ రాజకీయం మొదలుపెట్టి మరి ఎట్లా అంచెలంచెలుగా ఇవాళ ఇక్కడ దాకా వచ్చినాను మీ అందరికీ తెలిసిందే. కాగజ్ నగర్ మండలంలో ఇవాళ మీరు ఒక రికార్డు చేశారు. మొన్ననే తమ్ముడు కృష్ణ నిలబెడితే జెడ్పీటీసీగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఓట్లు వచ్చిన జెడ్పీటీసీగా
కాగజ్ మండల బిడ్డలందరూ ఆశీర్వదించారు. దాంట్లో బెంగాలీ మిత్రులది చాలా పెద్ద పాత్ర ఉంది. బెంగాలీ బాయిలందరిది కూడా పెద్ద సహకారం, వాళ్ళ ఆశీర్వాదం పెద్దగా ఉంది మనకి. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నారు, కాగజ్ నగర్కి వస్తూ ఉన్నారు, ఎక్కడ ఆకుండా వస్తూ ఉన్నారు. రోడ్లు మంచిగా అయిపోయినాయి, డాంబర్ రోడ్ 4 లైన్లు రోడ్లు అయినాయి. ఈ ఎక్కడ పోతే రోడ్డు అంటే కాగజ్ నగర్ అని చెప్పగానే కాగజ్ నగర్కి వస్తాను, ఎమ్మెల్యే పోటీ చేస్తాను. వీళ్ళ అడ్రస్ ఏంది, ఇలా ఏ ఊరు, ఒక 4 డప్పులు పట్టుకుని వస్తారు ముంగట. మాకు SPM కంపెనీలో కూడా ఇట్లనే ఉండే. घर घर नल का स्कीम हो, ये स्कीम पूरे हिंदुस्तान में, भारत में कहीं पर भी नहीं है, वो है तो सिर्फ तेलंगाना में है। आज तेलंगाना इतना अमन और शांति के साथ, भाईचारे के साथ आगे बढ़ रहा है तो ये BRS पार्टी चंद्रशेखर राव साहब का मेहनत है। तेलंगाना हासिल करने के बाद, तेलंगाना के जीतोजहद करने के बाद, तेलंगाना जब हम जीत कर आए उसके बाद आप देख सकते हैं 9 साल में हमने कितना अभिवृद्धि किया है। अगर इसी तरीके से अभिवृद्धि को आगे बढ़ाना है तो आपकी बार फिर से जो है कोने रुकोना पैसा आपको असेंबली में भेजना है। ये आप लोग यहाँ पे लीजिए, मुझे पता है अगर यहाँ पे 15,000 वोट है तो उनको 14,000 वोट गिरेंगे। मेरी ये बात सिर्फ वो बाकी के 1000 लोगों के लिए है कि वो समझकर काम करे, आने वाले वक्त में जो है सो कार को वोट डालकर जिताए। वक्त बहुत कम है, फिर से बात होगी। ये मौका देने पर, इस अवसर पर मुझे बात करने का मौका देने में सबका शुक्रिया अदा करता हूँ। धन्यवाद। కోదాడలో గద్దరన్న యాదిలో సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ సభలో ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న మాట్లాడారు. భూమి ఆకాశం ఉన్నంత వరకు మరచిపోలేని జ్ఞాపకం గద్దరన్న అని ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న అన్నారు. కోదాడ బాలుర ఉన్నత పాఠశాలలో OUJAC రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కందుల మధు, తెలంగాణ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు గన్నా శ్యామ్, తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్ OU ప్రెసిడెంట్ NM శ్రీకాంత్ల ఆధ్వర్యంలో నిర్వహించిన గద్దరన్న యాదిలో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆట పాట మాటలతో మాట్లాడారు. గద్దరన్న మరణించలేదని, పాట ఆట రూపంలో సజీవంగా ఉన్నారన్నారు. గద్దర్ పాటనే తూటాగా శ్రమజీవుల కోసం పేల్చిన ప్రజాయుద్ధ నౌక అన్నారు. కోదాడలో గద్దరన్న యాదిలో సంస్మరణ సభ నిర్వహించడం అభినందనీయమన్నారు. గద్దరన్న పాటలు అమ్మా తెలంగాణ, మా ఆకలి కేకల గానమా అని పలు పాటలు పాడి అలరించారు. ప్రజా గాయకురాలు వేమూరి పుష్ప, నల్గొండ గద్దర్ నరసన్న గద్దర్ పాటలు పాడి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేశారు. గద్దరన్న పాట పొడుస్తున్న పొద్దు మీద పాటతోనే తెలంగాణ వచ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అగ్నికి ఆహుతి అయ్యి ఉద్యమానికి ప్రాణమిచ్చిన మలిదశ ఉద్యమకారుడు, తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మాట్లాడుతూ గద్దరన్న ఆశయం కోసం యువత పోరాడాలన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వణికించి చరిత్రను తిరగరాసిన చరిత్ర ఉద్యమకారులదని, వారిని విస్మరించి ఉద్యమం మూలాలను మరిస్తే ఏ ప్రభుత్వమైనా బతికి బట్టకట్టడం సాధ్యం కాదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలలో 50% రిజర్వేషన్ కల్పించి సైనికులు లాంటి ఉద్యమకారులను కాపాడుకోవాలన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 TV. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.